నమస్కారం అండి. ఈరోజు నేను నెల్లూరు బోండాలు ఎలా చేయాలో చూపిస్తానండి. బాబు వచ్చాడు, అందుకని వాడి కోసమని నేను బోండాలు చేస్తున్నాను. దానికి మనము ఇంగ్రీడియంట్స్ అండి ఇవి వేస్తున్నాము. చూడండి, పెద్దగా ఏం వేయవండి. ఆవాలు, తర్వాత జీలకర్ర, శనగపప్పు ఇవి ముందే వేసేసి మనము కాసేపు నాననివ్వాలండి. నానితే అప్పుడు కొంచెం బాగా ఉబ్బి టేస్ట్ బాగుస్తాయి. ఇంతేనండి. దీని తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు అవి వేసుకుందాం. ఇప్పుడు దీనికి మనము పల్లీల చట్నీ చేసుకుందామండి. దానికి మిరపకాయలు వేసేసి వేయించుకున్నాక కొంచెం పల్లీలు కూడా వేసి వేయించుకుందాము. చూడండి, పల్లీల చట్నీకి వేయిస్తూ ఉంది. మీకు పల్లీ చట్నీ కూడా నేను అలసంద వడల దాంట్లో చూపించున్నానండి, అందుకని ఇక్కడ నేను పూర్తిగా చూపించట్లేదు, జస్ట్ వేయించేది మాత్రం. ఒకసారి చూడండి దాంట్లో వెళ్ళి. చూడండి, బోండాలకి వేరుశనగ గింజలు చట్నీతో పాటు అండి ఈ ఉల్లిపాయలు కూడా చట్నీ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. దీన్ని ఎర్రకారం అంటారు. దానికి కానీ మనం ఉల్లిపాయల్ని తొక్కు తీసి ఇలా పక్కన పెట్టుకుందాము. చూడండి, మనము ఉల్లిపాయలన్నింటినీ తోలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత ఉల్లిపాయలన్నింటినీ కట్ చేశానండి. తర్వాత టమాటాలు కూడా కట్ చేస్తున్నాను. మీకు అన్నీ కట్ చేస్తే చూపిస్తే బోర్ కొడుతుందని ముందుగా నేను కట్ చేసినాక వీడియో తీస్తున్నానండి. అన్నిటినీ అట్లా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. కాసంత ఉప్పును కూడా, కల్లుప్పు వాడతానండి నేను ఎక్కువగా. ఆ కల్లుప్పును కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నాను. చూసారా, జాడీలో నుంచి తీసుకొని కల్లుప్పు వాడతాను. కల్లుప్పు కొంచెం కారం ఎక్కువగా ఉంటుందండి, అందుకని చెప్పి మరీ ఎక్కువ వేసుకోమాకండి. చూసుకొని ఒకసారి మీకు అలవాటు అయిపోయి ఉంటుందిలేండి. కల్లుప్పు వాడేటండి అయితే దాంట్లోకి మనం కాసంత కారం కూడా వేసుకున్నాము. ఉప్పు కంటే ఒక చిటికెడు ఎక్కువగా కారం వేయండి, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. చూసారు కదా, 1 స్పూన్లు అంటే మనం తినే కారాన్ని బట్టి మనం అలా వేసుకున్నామండి. తర్వాత దాంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. చూడండి, అవి కూడా వేసేసి అన్నిటిని మనం అలా మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. చూడండి, మిక్సీ వేసేస్తున్నాను నేను. ఇవి మిక్సీ వేసి పక్కన పెట్టుకొని మనము పోపు, వేరుశనగ చట్నీ చేస్తున్నాం కదండి, పల్లీల చట్నీ, దానికి పోపును పెట్టేసుకుందాము. చూడండి, మనము బోండాల్లోకి 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కారం వద్దు అనుకున్న వాళ్ళు 2 మిరపకాయలే సరిపోతాయి. కాకపోతే నాకు కొంచెం ఇష్టం కాబట్టి నేను ఇలా వేస్తున్నానండి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాము. మనం ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపల నూనెని కాగబెట్టేసుకుందామండి. నూనె కాగే లోపల మనము ఇవి ఉల్లిపాయలన్నింటినీ కట్ చేసేసుకున్నాం రండి. చూడండి, చక్కగా కట్ చేసేస్తున్నాను. సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఊతప్పాని కూడా ఇలానే అండి మనం సన్నగా తరుగుతాము. దీన్ని కూడా అన్ని పచ్చిమిరపకాయలని ఉల్లిపాయని తరిగేసేసి వేసేసుకున్నాము. చూడండి, పచ్చిమిరపకాయని కూడా తరుగుతున్నాను కదా. ఇట్లా అన్నీ తరిగేసినాక మనం తీసుకొని ఆ పిండిలో వేసేసుకున్నాము. చూపిస్తాను చూడండి, ఇంకా వస్తూనే ఉన్నాను, మీకు బోరు కొడుతుందండి. చూడండి, అన్నిటినీ ముక్కల్ని దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి కలిపేసేసుకున్నాము అన్నీ ఒకసారి. తర్వాత మనము అంతలోపల నూనె కాగిపోయి ఉంటుందండి. చక్కగా బోండాలు కరివేపాకు కూడా వేస్తున్నాను. అన్నిటిని ఒకసారి కలుపుకొని తర్వాత బోండాలు వేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు కనుక కాసింత ఉప్పు, ఇందాక కొంచెం తగ్గుంది కదండి, ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నాము. కలుపుకొని ఇప్పుడు మనం అన్ని కింద నుంచి పైదాకా అన్నీ ఒకసారి అలా కలిపేసుకొని బోండాలు అనేది వేసేసుకుందాము. అంటే ఉల్లిపాయలు ఎక్కడన్నా ఉన్నా సరిగ్గా ఉన్నా లేదా అని అన్నీ ఇట్లా నలుపుతున్నానండి. ఇప్పుడు మనము బోండాలు వేసేస్తున్నాను చేతితోటి. చూసారు కదా, అది చిన్న బాండరే పెడతానండి. మరీ ఎక్కువ అయితే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందని, మళ్ళీ కాగిన నూనె ఎక్కువ వాడకూడదు అంటారు కదా, అందుకని. చూసారు కదా బోండాలు.
చక్కగా ఎర్రగా కాలిపోయినాయి. చూడండి బోండాలన్నీ. ఇప్పుడు మనము తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. చూడండి ఇప్పుడు మనం గెంటితో కూడా వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా వస్తాయో. మన చేతితో వేస్తే కనుక రౌండ్గా అలా వస్తాయి, గెంటితో వేస్తే కొంచెం ఫ్లాట్ అవుతాయండి. ఇట్లా కూడా ఒకసారి మీకు వేసి చూపించాలని ఇలా చూపిస్తూ ఉన్నానండి. చూసారు కదా కాగుతూ ఉన్నాయి. తీసాక పక్కన పెడతాము. అన్నీ ఒకటికొకటి వైపు పక్కకి తిప్పేసుకుందాము. కాకాయి కదా చూడండి. ఇలా అన్నీ పక్కకు తిప్పేసుకుందామండి. చూడండి మన బోండాలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు చట్నీలండి. పల్లీల చట్నీ, ఎర్రకారం 2 అయితే బోండాలకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. బాబుకి పెట్టేస్తున్నాను నేను తినమని. చూడండి బాబు ప్లేట్లో ఆయనకి పెట్టేశాను. ఎలా అనిపించిందో బాబే చెప్పాలి. ఇంకా మనకి చూద్దాము ఏం చెప్తాడో. ఎలా ఉంది కన్నయ్య? బాగుంది, చట్నీ బాగుంది, దాని కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు అడగకూడదు బాగుందని, అమ్మ వంట చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ తినండి. థ్యాంక్ యూ.